హే అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే రిపబ్లిక్ డే కదా. సో మేమైతే అలా బయటికి వెళ్దాం అనేసరికి మనకైతే గుర్తొచ్చేసేది ఎప్పుడు నెక్లెస్ రోడే. మా పిల్లలకైతే నెక్లెస్ రోడ్ అంటే చాలా ఇష్టం. ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పేసి అంటారు. ఇంక ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. చూడండి సెలబ్రేషన్స్ ఎలా రెడీ చేశారు. ఇక్కడ సెక్రటేరియట్కి ఎంత మంచిగా రెడీ చేశారు చూడండి, లైటింగ్స్తో. ఇట్లా మన ఫ్లాగ్ కలర్ లాగా ఎప్పుడు ఇలానే రెడీ చేస్తారు కదా ఇక్కడ. ఇంకా ఈసారి కూడా ఇలానే పెట్టారు, చాలా బాగుంది. ఇక అలా వెళ్తుంటే మన అంబేద్కర్ స్టాచ్యూ అయితే తప్పనిసరిగా చూడాల్సిందే. ఎంత బాగుంటుందో మన అంబేద్కర్ గారిది స్టాచ్యూ అయితే ఇక్కడ. ఇది అయిపోయిన తర్వాత ట్యాంక్ బండ్. ఇంకా ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ రిపబ్లిక్ డే కాబట్టి ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇట్లా లైటింగ్స్తో పెట్టేసి ఇలా మంచిగా సాంగ్తో అయితే ఇలా వాటర్ ఫాల్స్ అయితే మంచిగా చూపిస్తున్నారు ఇక్కడ. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే బార్బిక్యూ స్పైసెస్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మా ఆర్య బార్బిక్యూ స్పైసెస్ వెళ్దామని చెప్పేసి అంటే ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ బార్బిక్యూ స్పైసెస్లో చాలా ఐటమ్స్ ఉంటాయి, 100 ఐటమ్స్ ఉంటాయి. కానీ మనం తింటామా తినలేము. ఇంకా మేమైతే బోటింగ్ కూడా చేయాలనుకున్నాం ట్యాంక్ బండ్ దగ్గర. సో ఇంకా మేమైతే ట్యాంక్ బండ్ దగ్గర, నాకైతే బోటింగ్ చేయాలంటే చాలా భయం వేస్తుంది. అందులో వెళ్ళాలంటే నాకు వాటర్ అని చూస్తేనే భయం వేస్తుంది ట్యాంక్ బండ్లో. ఇంకా నేను రాను అంటే మా ఆర్య వినలేదు. ఇంకా మా హస్బెండ్ వెళ్ళి నాకు కూడా టికెట్స్ పట్టుకొని వచ్చేసాడు. ఇంకా తప్పదు కదా, వెళ్ళాల్సిందే. సో నేను, ఆర్య, మా ఆయన అందరం కలిసి ఇంకా మేమైతే బోట్లో అయితే ఎక్కేసాము. ఎక్కేసిన తర్వాత నేనైతే ఎంత భయపడ్డానో, నాకైతే చాలా పెట్టేది భయమైంది. నేనైతే అసలు పిల్లలకైతే పట్టుకొనే ఉన్నాను, అస్సలు వదలలేదు. నాకైతే చాలా భయం ఇస్తుంది. మీదికి ఇలా ఉన్నాను కానీ లోపలైతే చాలా టెన్షన్. పోయినాక ఒక టెన్షన్ అయితే వచ్చేటప్పుడు ఒక టెన్షన్, అలా ఉంది నా ఫేస్ అయితే. ఇంకా మేమైతే సేఫ్టీవి కూడా ప్యాచ్ పెట్టేసుకున్నాము. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకా మెల్లగా కూర్చున్నాము. కార్నర్ సీట్ అయితే మా హస్బెండ్ కూర్చున్నాడు. ఆర్య అయితే ఇంత కూడా భయం లేకుండా ఎంత బాగా తిరుగుతున్నాడో ఆ బోట్లో. నాకైతే భయం వేస్తుంది. ఇంకా నైట్ టైం కదా మేము వెళ్ళింది, సో అంతగా క్లియర్గా ఉండదు కదా, వాటర్ కనిపించదు కదా. మార్నింగ్ అయితే ఇంకా భయం ఉంటుండే. ఇంకా కొద్దిగా సేపు కూర్చున్న తర్వాత ఏమనిపించలేదు. ఇంకా షిప్ మూవ్ అవుతూ ఉంటే ఇంకా మెల్లగా ఇలా ఇలా ఊగినట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు ఇందులోనే. చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుంచి చూస్తేనైతే చిన్నగా అనిపిస్తాడు బుద్ధుడు. ఇంకా లోపల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఎంత పెద్దగా ఉందో ప్లేస్ అయితే. చాలా పెద్దగా ఉంది. ఇక్కడికించి చూస్తూ ఉంటే ఎంత చిన్నగా అనిపిస్తుంది కదా. ఇక్కడికించి వాటర్లోకించి ఇంకా బుద్ధుని దగ్గరికించి ఇలా చూస్తే సెక్రటేరియట్ కూడా ఇలా దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది. సెక్రటేరియట్ కూడా బాగా కనిపిస్తుంది మంచిగా. నా ఫేస్ చూడండి, నేను ఇలా పెట్టాను టెన్షన్కి. నేను అలానే కూర్చున్నా. మా పిల్లలకు కూడా అస్సలు వదులుతుంది చూడండి. మా చిట్టలు చేతి అలానే పట్టుకొని కూర్చున్నా, లేచి అక్కడిక్కడ ఉరుకుతుందేమో అని. మా పిల్లలు ఎక్కడ ఒక దగ్గర ఉండరు కదా, సో నాకైతే ఆయనతో ఆ బోట్లో అక్కడిక్కడ ఉరుకుతారేమో అని చెప్పేసి నేనైతే అలానే పట్టుకున్నా గట్టిగా. ఇంకా మా వాళ్ళైతే ఫ్రీగా ఆడుకుంటున్నారు అందులో. ఇంకా బుద్ధుని దగ్గరికి వెళ్ళిపోయినాక చూడండి ఎలా ఉందో, మొత్తం ఇలా ఓపెన్ ప్లేస్ ఉంది. ఇక్కడైతే ఫుల్ ప్లేస్ ఉంది, పెద్దగా ఉంది. మా పిల్లలు అయితే పరిచయం అయిపోయారు. ఏంటి మమ్మీ అక్కడ నుంచి చిన్నగా కనిపిస్తుంది కదా అని. ఇక్కడ తెచ్చి చూపించిన తర్వాత వాళ్ళు కూడా షాక్ అయిపోయారు, ఇంత పెద్ద ప్లేస్ ఉందా ఇక్కడ అని చెప్పేసి. ఇంకా మేమైతే కొద్దిసేపు ఇక్కడనే ఉన్నాము. ఒక 10 మినిట్స్ అయితే ఇక్కడనే వెయిట్ చేసి ఇంకా బాగా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకొని ఇక్కడనే కొద్దిసేపు టైంపాస్ చేసేసాము. ఇంకా టైంపాస్ మొత్తం ఇక్కడనే అయిపోయింది. మాకైతే మంచిగా ఎంజాయ్ చేసేసాము. ఎంజాయ్ చేసేసిన తర్వాత ఇంకా మేమైతే బోట్కి ఇక్కడ లైన్లో నిల్చున్నాము. బోట్ అయితే వచ్చేసింది. ఇంకా ఈసారి అయితే మేము ఎక్కిన బోట్ అయితే పైనకి అనమాట, స్టెప్స్ ఎక్కాలి. ఇంకా భయం వేసింది.
ఇంకా బోట్ వచ్చేసిన తర్వాత అయితే మేము ఇంకా బోట్లో అయితే ఎక్కేసాము. ఇలా మెల్లగా వచ్చినప్పుడు మనం నిల్చున్న లైన్ కూడా ఇలా ఇలా ఊగినట్టు అవుతుంది ఆ షిప్ వచ్చేసరికి. నేను చూడండి పిల్లల్ని ఎలా పట్టుకున్నానో గట్టిగా. ఇంకా బోట్ వచ్చేసిన తర్వాత ఇంకా మేమైతే బోట్లో ఎక్కేసాము. ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. నేను ఇలా భయపడుకుంటూ కూర్చుంటే మా పిల్లలు చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాగైతే అస్సలు భయం లేదు. హాయ్ చెప్తున్నారు చూడండి ఆర్య. కానీ చాలా బాగుంది. ఇలా వెళ్తే భయం అనిపించింది కానీ చాలా బాగుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.